కుంభమేళ అనగానే భక్తి పుణ్య స్నానాల కన్నా టక్కున పూసల పిల్లే గుర్తొస్తుంది. కుంభమేళాకు ఎందుకు వెళ్ళామో అనే అసలు విషయాన్ని వదిలేసి పూసల పిల్లను చూసి మైమర్చిపోయారు. ఇప్పుడు ఆ పూసల పిల్లే తెలుగులో అడుగు పెడుతోంది. ఇదిగో ప్రూఫ్. 2025 మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ వైరల్ అయింది మోనాలిసా బ్లూమ్సే. కుంభమేళా తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్లో ఓ మూవీకి సైన్ చేసింది కూడా. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చేస్తూ వైరల్ అవుతోంది. ఆమె అందాన్ని చూసి బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. సాధారణ కుటుంబం కావడంతో తమ కుమార్తెను సినిమాల్లోకి పంపేందుకు ఆ కుటుంబం భయపడింది. కాను తనకి నటిని నేర్పిస్తానని, పాత్ర సామర్థ్యానికి తగ్గట్టు తీర్చిదిద్దుతాను అని చెప్పి ఒప్పించారు. అలా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే బాలీవుడ్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ పొందింది మోనాలిసా. ఆ తర్వాత మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కళ్ళతో కట్టిపాడేసిన మోనాలిసా నాగమ్మ పాత్రకు సరిపోతుందంటున్నారు నెటిజన్లు. ఇక త్వరలోనే తెలుగులో నటించబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అది మలయాళం మూవీ కన్నా ముందే జరగొచ్చంటున్నారు. సినీ జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూషన్ నిర్మాత అయిన సురేష్ కొండేటి మోనాలిసాను కలిసి మాట్లాడిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ షేర్ చేయడంతో పాటు కుంభమేళా మోనాలిసా టాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ లాంచ్ అని ప్రకటించారు. తానే స్వయంగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తారా, వేరే బ్యానర్లు నటిస్తుందా అన్న విషయాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పూసలు అమ్ముకొని జీవించే స్థాయి నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదిగిన మోనాలిసా ప్రయాణం నిజంగానే సినిమాటిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు దొరక నిరాశ చెందుతారు. అలాంటి ఆలోచనే లేని మోనాలిసాను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు పూసలు అమ్ముతూ కనిపించిన ఆమె అందరినీ ఆకర్షించింది. ఆమె సహజ సౌందర్యం, మృదువైన స్వభావం స్మైల్ కట్టిపాడేసింది. ఆమెతో సెల్ఫీ కోసం క్యూ కట్టడం, ఆమె వెళ్ళిన ప్రతి చోట ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె ఫోటోలు, వీడియోలు ప్రసారం చేసింది. ఓ దశలో కుంభమేళాకు వచ్చిన భక్తులపై కన్నా మీడియా ఫోకస్ మొత్తం మోనాలిసా పైనే పెట్టింది. దీంతో ఒక్కసారిగా మోనాలిసా టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయింది. మొత్తానికి కల్లో కూడా ఊహించని విధంగా తన భవిష్యత్తే మారిపోయింది. మరి ఈ క్రేజ్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.